హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో మనం బయాలజీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి అలాగే వాటి యొక్క ఫంక్షన్స్ గురించి అనేది చూద్దాం. ఇక్కడ కిడ్నీస్ చూసినట్లయితే కిడ్నీస్ బ్లడ్ ఫిల్టరేషన్. ఇక్కడ కిడ్నీస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని ఫిల్టర్ చేయడం అనమాట. నెక్స్ట్ నెఫ్రాన్స్ అనమాట. నెఫ్రాన్స్ చూసినట్లయితే ఫంక్షన్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అనమాట. ఇవి నెఫ్రాన్స్ అనేవి కిడ్నీ యొక్క ఫంక్షన్ యూనిట్స్ అని చెప్పొచ్చు అనమాట. యూరిటర్స్ చూసినట్లయితే క్యారీస్ యూరిన్ టు బ్లాడర్ అనమాట. ఇది యూరిటర్స్ ఏం చేస్తాయంటే యూరిన్ని బ్లాడర్కి క్యారీ చేస్తాయి అనమాట. నెక్స్ట్ యూరినరీ బ్లాడర్ అనమాట. యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుందంటే టెంపరీ యూరిన్ స్టోరేజ్ అనమాట. ఇది టెంపరీగా యూరిన్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. యూరిత్రా ఏం చేస్తుందంటే యూరిన్ ఎక్స్క్రీషన్ అనమాట. యూరిన్ అనేది ఎక్స్క్రీట్ చేయడానికి మనకి యూరిత్రా అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ అనమాట. పిట్యూటరీ గ్లాండ్ అంటే మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. ఇది మాస్టర్ ఎండోక్రైన్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే రెగ్యులర్ మెటబాలిజం అనమాట. మెటబాలిజం రెగ్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎడినల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెరిబ్రమ్ అనమాట. సెరిబ్రమ్ అనేది ఏం చేస్తుందంటే మెమరీ అండ్ థింకింగ్ని ఇస్తుంది అనమాట. సెరిబ్రమ్ ఏం చేస్తుంది? మెమరీ, థింకింగ్, ఆలోచించడానికి అలాగే గుర్తుపెట్టుకోవడానికి సెరిబ్రమ్ అనేది యూజ్ అవుతుంది. సెరిబెల్లం చూసినట్లే బ్యాలెన్స్ అంటే పోస్చర్ అనమాట. ఏదైనా మనం పర్టికులర్గా బ్యాలెన్స్ చేయడానికి ఈ సెరిబెల్లం అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మెడుల్లా అనేది ఇన్వాలంటరీ యాక్షన్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మనకి మన బాడీ మన కంట్రోల్లో లేని యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్గా హార్ట్ బీట్ అలాంటివన్నీ కూడా మనకి ఇన్వాలంటరీ యాక్షన్స్ అనమాట. ఇవన్నీ చేయడానికి మెడిల్లా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గన్స్ వాటి యొక్క ఫంక్షన్స్ అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.